హే షాలోమ్, దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మరొకసారి ముందుకు రావడం చాలా సంతోషిస్తున్నాను. ఎందుకు ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? వై ఐఎమ్ హియర్ అండ్ పాస్టర్ ఏమైంది ఇక్కడ ఉన్నారు అంటే, ఏం లేదు, నా కార్ ప్రస్తుతానికి స్టార్ట్ కావట్లేదు. ఎందుకు సడన్గా కార్ ఆగిపోయింది. సో కార్ స్టార్ట్ కావట్లేదు. నేను చాలా ట్రై చేస్తున్నాను కార్ని ఎలా నేను స్టార్ట్ చేయాలి, లేకుంటే ప్రాబ్లం ఏంటో అనేసి ఇంజన్లో అన్నీ నేను చూస్తున్నాను, అన్నీ నేను ట్రై చేస్తున్నాను. బ్యాటరీ చూశాను, వాటర్ అన్నీ చెక్ చేస్తున్నాను, కానీ కార్ స్టార్ట్ కావట్లేదు. ఐ వాస్ ట్రయింగ్ మై సెల్ఫ్ టు ఫిక్స్ మై కార్. నేను ఎంతో అంటే నాకు తెలిసిన జ్ఞానంతో, లేక నాకు ఎలా తెలుసో నేను ట్రై చేస్తాను, కానీ కార్ స్టార్ట్ కావట్లేదు. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సో ప్లీజ్, ఈ మాట మేబీ ఫ్రమ్ మై హార్ట్ నేను మీతో మాటలు ఆశపడుతున్నాను. ఈరోజు నేను వెళ్తున్నాను, కార్ ఆగిపోయింది, కార్ స్టార్ట్ కావట్లేదు. సో నేనేం చేస్తున్నానంటే, నా మైండ్తో లేక నా జ్ఞానంతో లేక నాకు ఏమొచ్చో నేను దాంతో ఏం చేస్తున్నానంటే, నా కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. యూనో, ఐఎమ్ నాట్ ఎ మెకానిక్. నా కార్ తెలుసు, ఐ కెన్ డ్రైవ్ మై కార్. బట్ కార్ ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎందుకు కార్ స్టార్ట్ కావట్లేదు, సో కార్ది ప్రాబ్లం ఎక్కడో నాకు తెలియదు. ఇన్ ద సేమ్ వే మన లైఫ్లో కూడా రిమెంబర్, మన జీవితాలలో చాలాసార్లు మన లైఫ్లో మన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నోసార్లు మనము సతమత పడుతుంటాం. కానీ రిమెంబర్, ఒక గుర్తుపెట్టుకోండి, ఆ సమస్యలు ఏం చేస్తామంటే మన ప్రాబ్లమ్ని మనమే రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. వీ విల్ ట్రై టు ఫిక్స్ అవర్ ప్రాబ్లమ్స్. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, అదే ఈ ప్రాబ్లమ్ నేను చేయగలుగుతాను, నేను డీల్ చేయగలుగుతాను, నేను ఇది జయించగలుగుతాను, నేను కొంచెము ఆ విధంగా నేను చేస్తాననేసి చాలాసార్లు ట్రై చేస్తాను. ఆ కార్ని నేను ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మన లైఫ్లో కూడా చాలాసార్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏం చేస్తామంటే, అరే దీన్ని నేను ఈజీగా డీల్ చేయగలుగుతాను, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు లోకం తెలుసు అనేసి చాలాసార్లు ఏం చేస్తామంటే, నీ ప్రాబ్లమ్ని నువ్వు సరిగా డీల్ చేయకుండా, సో ఆ ప్రయత్నాలు ఏమవుతున్నావు అంటే నువ్వు డిప్రెస్కి వెళ్ళిపోతున్నావు. ఆ ప్రయత్నాలు ఏమవుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావు. ఆ ప్రయత్నాలు ఏమవుతుందంటే నీకన్నా ముందు వేరే వాళ్ళు ఎదుగుతూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం, నీకు తెలియదు హౌ టు ఫిక్స్ ద ప్రాబ్లం అనేది, నీకు తెలియదు ఎలా దాన్ని సాల్వ్ చేయాలో. ఆ సాల్వ్ చేయడం తెలియకపోవడం వల్ల నీకు తెలుసు అని అనుకుంటూ నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక్క స్టేట్మెంట్ ఇస్తాను ఏంటంటే, డోంట్ ట్రై టు ఫిక్స్ యువర్ ప్రాబ్లం, లెట్ గాడ్ ఫిక్స్ యువర్ ప్రాబ్లం. హల్లెలూయా. దేవుడే నీ సమస్యని ఆయన ఫిక్స్ చేయను గాక. చూడండి, నీకు తెలియనప్పుడు కార్ ప్రాబ్లం ఉంది, నాకు తెలియదు, నేను ట్రై చేస్తున్నాను, అది స్టార్ట్ కావట్లేదు. అదే నేను ఒక ప్రొఫెషనల్ మెకానిక్ని పిలిపించినప్పుడు, లేక కార్ గురించి బాగా అవగాహన తెలిసిన వ్యక్తిని, కార్ గురించి బాగా స్టడీ చేసిన వ్యక్తిని, కార్ గురించి బాగా ఒక మంచి మెకానిక్ని నేను పిలిచినప్పుడు, ఆ మెకానిక్ వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఎందుకు స్టార్ట్ కావట్లేదు, ప్రాబ్లం ఏంటిది, రీజన్ ఎందుకు అనేసి హీ నోస్ ఎవ్రీథింగ్. అది ఫ్యూజ్ పోయిందా, లేకుంటే ఇంజిన్ ప్రాబ్లం ఉందా, లేక ఆయిల్ లేదా, లేకుంటే కూలెంట్ ప్రాబ్లం ఉందా అని ఆయనకు తెలుసు ఎక్కడేం ప్రాబ్లం ఉందో. సో ఆ ప్రాబ్లం బట్టి ఏం చేస్తానంటే, దానికి ఎలా రెక్టిఫై చేయాలి, ఆ ప్రాబ్లం ఫౌండ్ అవుట్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలో చేసేసి ఆయన ఈజీగా కార్ స్టార్ట్ చేసి మనకి ఇచ్చేస్తాను. ద సేమ్ వే మన లైఫ్లో జీసస్ ఈజ్ అవర్ మెకానిక్. యేసుక్రీస్తు మన మెకానిక్. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు. యు ఆర్ క్రియేటెడ్ బై హిస్ ఓన్ ఇమేజ్. ఆయన స్వరూపంలో మనం నిర్మించబడ్డాం. కాబట్టి దేవుని తెలుసు నీ జీవితాన్ని ఎలా ఫిక్స్ చేయాలో. ఈరోజు ఏమవుతుందో సరే, దేవుని ఇన్వాల్వ్ చేయకుండా, దేవుని పెట్టకుండా ఏం చేస్తుంది, మనకు మనం ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను చేయగలుగుతాను, ఐ కెన్ డూ దాట్, నేను చదువుకున్నాను, నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఆ జ్ఞానం ఉంది, ఉంది, జెమిని ఉంది, దీని ద్వారా నేను ఏదైనా చేయగలను అనుకుంటాను. కానీ బట్ యూఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మై చర్చ్, ఇక దాన్ని బిడ్డలారా, ఈ మాట వింటుంది మీ అందరు జ్ఞాపకం చేసుకోండి. ఒకటే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ నీ లైఫ్లో నువ్వు ఫేస్ చేస్తున్నా, అది ఫ్యామిలీ కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ పర్సనల్ లైఫ్ కావచ్చు, లెట్ ఇన్వైట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఆయన వచ్చినప్పుడు, ఆయన మెకానిక్గా వస్తే, ఆయన ఒక క్రియేటెడ్గా నీ లైఫ్లో వస్తే, ఆయన ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి దాన్ని బ్యూటిఫుల్గా మలిచి ఆయన ముందు నడిపించేవాడు. ఐ మీన్ హల్లెలూయా. సో ఈరోజు నేను ఇక్కడంత కష్టపడుతున్నాను, అది ఒక మెకానిక్ వచ్చినాక ఆ మెకానిక్ అది ఆ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తే కార్ ఈజీగా అవుతుంది, నేను హ్యాపీగా స్టార్ట్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. ఐ మీన్ హల్లెలూయా. సో ఈరోజు కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ మెసేజ్ మీ ముందు తీసుకొస్తున్నానంటే, డోంట్ ట్రై టు ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్, లెట్ గాడ్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్. దేవుడు రానివ్వండి, దేవుని లైఫ్లో రానివ్వండి. ఆయన నీ జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కరించేవాడు కేవలం ఓన్లీ ద జీసస్. హల్లెలూయా. నాట్ యువర్ ఫ్రెండ్, నాట్ యువర్ ఫ్యామిలీ, నాట్ యువర్ రిలేటివ్స్, ఎవరో కాదు, కానీ ఓన్లీ గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడా, పరిశుద్ధుడా, దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా, ఏ రీతిగా తండ్రి ఒక మెకానిక్ నైనా కార్ని తండ్రి ప్రభు చక్కగా తండ్రి ప్రభా అయితే రిపేర్ చేయగలుగుతాడు తండ్రి. మా జీవితంలో కూడా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఈ వాక్యం ఏంటో నీ బిడ్డలు తండ్రి ఎక్కడ ఎవరు ఎలాంటి సఫర్ అవుతున్నారో తండ్రి ప్రభా, ఎక్కడ ఎవరు ఏ విధంగా తండ్రి ప్రభా సతమత పడుతున్నారో తండ్రి ప్రభా, వారి లైఫ్లో మీరు వచ్చిన తండ్రి ప్రభా అయ్యా ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయమని ప్రార్థన చేస్తుంది తండ్రి ప్రభా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ప్రతి ఒక్కరి లైఫ్లో తండ్రి ప్రభా మీరు వాళ్ళ ప్రాబ్లం ఫిక్స్ చేస్తూ ఒక అద్భుత రీతిగా వారు మలుస్తున్న వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. Shalom. Thank you so much. God bless you. ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. See you on tomorrow. God bless you. Bye bye.